ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు వైసీపీ యువనేత ధర్మన రామ్ మనోహర్ నాయుడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్షులు ముంజేటి కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం కంటే వైద్య విద్యను వ్యాపారం చేయడమేనన్నారు. ప్రభుత్వం చేపట్టి ఇటువంటి చర్యల వలన పేద విద్యార్థులకు వైద్య విద్య అందరిని ద్రాక్షగానే మిగులుతుందన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మెడికల్ కాలేజీల నిర్వహణ చేపడితే భోజన ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య విద్య అందుతుందన్నారు రామ్ మనోహర్ నాయుడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కలింగ్ గవైస్య బీసీ సాధికారత అధ్యక్షులు అందవరపు సూరిబాబు, రాష్ట్ర తూర్పు కాపు బీసీ సాధికారిత అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కాళింగ బీసీ సాధికారిత అధ్యక్షులు దొంపల లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నాడ ఋషి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ముద్దు పునరాలోచన చేయాలి ప్రైవేటీకరణ ప్రభుత్వ కాలేజీల ముద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ముద్దు ఆపాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనే ఒక నిర్ణయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం సంపన్నుల కోసం మాత్రమే చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం చంద్రబాబు గారు కానీ, కూటమి నేతలు కానీ ఎవరూ కూడా ఆలోచించటం లేదు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఈనాడు శ్రీకాకుళం పట్టణంలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గల్లీలో, ప్రతి వాడలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈనాడు పేదవాడు మరి మెడికల్ విద్య చదువుకోవడానికి వీలు లేని పరిస్థితిని ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రోజున కేవలం
సంపన్నులకి మేలు చేకూర్చాలి, కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చారు. ఈ రోజున సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు సుమారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 3,800 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 7 మెడికల్ కాలేజీలు, సుమారు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే జగన్ గారు ఆనాడు, ఈనాడు సుమారు 7 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి సిద్ధమయ్యాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఈ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి, ఎంతవరకు న్యాయం చెప్పండి. ఒక్క మాటలు అసలు నిజంగా ఆలోచిస్తుంటే బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, పేద కుటుంబాలు కానీ మరి వైద్య విద్యకి వాళ్ళు అర్హులు కారేమో, మరి బయట నుంచి వైద్య విద్యను చూడటమే తప్ప మరి చదువుకునే అర్హత మరి వాళ్ళకి లేదేమో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ ద్వారా పేదవాడికి మెడికల్ విద్య అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. దయచేసి ఇప్పటికైనా కూటమి నేతలు దయచేసి కళ్ళు తెరవండి. మాటలు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు, మీరు దయచేసి కళ్ళు తెరిచి ఈ నిర్ణయాన్ని, ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కూటమి నేతలకి హృదయపూర్వకంగా కోరుకోవటం లేదు, వేడుకుంటున్నాం. దయచేసి పేదల కోసం ఆలోచించండి, పేదల భవిష్యత్తు కోసం ఆలోచించండి, పిల్లల విద్య కోసం ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీని, ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్దలందరూ విచ్చేశారు. మా యువ నాయకులు రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ ఒకటే ఒక విన్నపం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యని, ఆ రోజు భారతదేశంలో విద్యతోటే మనం ముందుకు వెళ్ళగలం, విద్యతోటే అన్నీ సమకూరుస్తాయి, విద్యతోటే ఈ భారతదేశ సంపద పెరుగుతుందంటే ఈరోజు ఆ విద్యని పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుస్తూ ఈరోజు 17 మెడికల్ కాలేజీలని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి దానికి ప్రైవేటీకరణ అనే 590 జీవో తెచ్చింది. దాన్ని రద్దుపరచాలని తీసుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీసీల తరఫున మేము ఒకటే రిక్వెస్ట్, పేద బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులు కావాలనే, విద్యావంతులు కావాలనే అంబేద్కర్ తాలూకా విధానాలను, ఆలోచనలను మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఏనాడైతే ఆ రోజు విద్యకి ఎంత పెద్దపీట వేశారో ఈరోజు మీరు ఆ విద్యని దూరం చేసే విధంగా, పేదోడికి అందుకోలేని విధంగా మీరు తయారవుతున్నారు. ఈ విద్యా వ్యవస్థ ద్వారా, ఈ మెడికల్ కాలేజీల ద్వారా సంపన్న పనులకి మీరు సంపద సృష్టిస్తున్నారు తప్ప ఏ బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఏ ఒక్కరికి విద్యని దూరం చేయాలని పెద్ద వక్ర బుద్ధితో మీరు ఆలోచిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా విద్యని ప్రైవేటీకరణ చేయొద్దు, ఈ మెడికల్ విద్యని, అలాగే నాడు నేడు వ్యవస్థలో ఆరోగ్యశ్రీని ఎన్నో పెట్టిన అన్నీ మీరు కూడా ఈరోజు పునఃపరిశీలించి కొనసాగించాలని తప్ప మీరు ఏది రద్దు తీసుకోకూడదు. రద్దు చేస్తే ప్రసక్తే లేదు. రద్దు చేస్తే దీనికి మేము తీవ్రంగా ఖండించి దీనికి ఎంతటి పోరాటానికైనా మేము ముందుకు వెళ్ళి మా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని తెలియజేస్తూ